ఇప్పుడు బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అంటాం దాన్ని. అంటే ఇంతకుముందు ఒక కొన్ని డెకేడ్స్ బ్యాక్ ఏం చేశారు అనంటే, సుప్రీం కోర్ట్ అప్‌హోల్డ్ చేసింది. ఒక చైనీస్ నేషనల్ ఛాలెంజ్ చేసినప్పుడు, కంట్రీలోనే ఎంటర్ అవ్వనివ్వకపోయినప్పుడు, బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఉంది. ఇట్స్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ లీగల్ అనేది వాళ్ళు అప్‌హోల్డ్ చేశారు. ఇన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ట్రంప్ అడ్మినిస్ట్రేషన్‌లో త్రూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా దే ఆర్ టేకింగ్ ఇట్ బ్యాక్. అంటే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ బర్త్ రైట్ సిటిజన్‌షిప్ మేము తీసేస్తున్నాము అనేది వాళ్ళొకటి చెప్పారు. నమస్కారం. నేను మీ డాక్టర్ చిన్నమై లంజిరెడ్డిని. గ్రాడ్యుయేట్స్ సమస్యల పరిష్కారానికి మీ గొంతుకనే వస్తున్నాను. మీ మద్దతు నాకు అందించి నా అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. భారత్ మాతాకి జై. అండ్ ఇది ఎస్పెషల్లీ మన భారతీయులకు కూడా చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది. అంటే వీళ్ళని ఉద్దేశించి చేసింది కాదు. ఇది త్రూ అవుట్. సో దీనివల్ల ఏంటి అనంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ అనేది మనకు కాన్స్టిట్యూషన్ ద్వారా 14th అమెండ్మెంట్ ద్వారా ఇవ్వబడుతుంది. సో ఎవరైతే ఆ సాయిల్ మీద కంట్రీ లోపల బోర్న్ అవుతారో ఆటోమేటిక్‌గా దే విల్ బి యూఎస్ సిటిజన్స్. సో ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చెప్పేది ఏంటి అనంటే ఈదర్ ఎవరైనా అంటే మామ్ కానీ, డ్యాడ్ కానీ ఈదర్ గ్రీన్ కార్డ్ హోల్డర్ అన్నా అయ్యుండాలి, సిటిజన్ అన్నా అయ్యుండాలి. బేబీ పుట్టినప్పుడు. అలాంటప్పుడే వాళ్ళకి సిటిజన్‌షిప్ వస్తుంది. ఓకే. ఆ ఆప్షన్ ఉంది. ఆప్షన్ ఉంది. లేదు అంటే లేదు. ఇప్పుడు మన ఇండియన్స్‌ని ఎక్కువగా చూసుకుంటే మీరు అక్కడికెళ్ళే వాళ్ళు డిఫరెంట్ వర్క్ వీసాల్లో ఎళ్తూ ఉంటాం మనం. నాన్ ఇమిగ్రెంట్ వీసాలో. లైక్ హెచ్-1స్ కానివ్వండి, హెచ్-4స్ కానివ్వండి, ఆర్-1స్ అండ్ ఎల్-1స్ ఇట్లా రకరకాల దాంట్లో వెళ్తూ ఉంటారు. ఇంకా వేరే కంట్రీస్ నుంచి ఈ వీసాస్ ఇట్లా రకరకాలుగా వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఇఫ్ అంటే చైల్డ్ ఈజ్ బోర్న్ ఆన్ ద సాయిల్ మీరు నాన్ ఇమిగ్రెంట్ వీసాలో ఉన్నప్పుడు యూ విల్ నాట్ హ్యావ్ ఎనీ స్టేటస్ అనేది ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా. అండ్ బట్ అది ఛాలెంజ్ చేయబడింది కోర్టులో. సో వాషింగ్టన్ స్టేట్స్లో ఒక 4 స్టేట్స్ కలిపి ఒక ఫెడరల్ కోర్టులో. అండ్ ఫెడరల్ జడ్జ్ ఏం చెప్పారంటే ఒక 14 days దీన్ని స్టే చేస్తున్నాము ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ జరిగే వరకు. టెంపరరీగా స్టే చేశారు. ఇట్స్ నాట్ ఎ పర్మనెంట్ వన్. మళ్ళీ బోత్ సైడ్స్ నుంచి ఆర్గ్యుమెంట్స్ విన్న తర్వాత అగైన్ దే విల్ టేక్ ఫర్దర్ డెసిషన్. బట్ ఇప్పటికైతే అంటే యుఎస్ ఎప్పటి నుంచో అట్లా బర్త్ రైట్ సిటిజన్‌షిప్ ఇస్తుంది కాబట్టి ఒకేసారి దాన్ని రద్దు చేసేసరికి ఒకలాంటి టెన్షన్. అంటే ఆఫ్ కోర్స్ అంటే ఇప్పుడు నేనున్నాను. మా డాటర్ కూడా అంటే మేము అలా వెళ్ళిన వాళ్ళమే. మా డాటర్ అలా బోర్న్ అయింది. అట్లా చాలా మంది చూసుకుంటే అక్కడ అట్లా బోర్న్ అయ్యి బర్త్ రైట్ సిటిజన్‌షిప్ వచ్చింది. అండ్ మనము వేరే డిఫరెంట్ కంట్రీస్ చూసుకున్నాం అనుకోండి. ఇప్పుడు యూకే చూసుకున్నా కూడా కొన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ చూసుకుంటే అక్కడ బోర్న్ అయిన సిటిజన్స్‌కి ఆ సిటిజన్‌షిప్ అంటే బర్త్ రైట్ సిటిజన్‌షిప్ లేదు. ఇప్పుడు యూకే చూసుకుంటే దే విల్ నాట్ హ్యావ్. అండ్ మనము ఇప్పుడు ఇక్కడున్న ఆప్షన్స్ కూడా లేవా? అంటే వీళ్ళకి ఒక ఫాదర్ మదర్ గ్రీన్ కార్డ్ ఉంటే అది కూడా లేదు. సో మరి ఎలా వస్తుంది సిటిజన్‌షిప్ ఎలా వస్తుంది? ఆ మదర్‌కి, ఫాదర్‌కి ఏదైతే నాన్ ఇమిగ్రెంట్ స్టేటస్ ఉంటుందో అట్లాంటి స్టేటసే వస్తుందన్నమాట. సో మనకు అమెరికా ఎప్పటినుంచో అలా ఇచ్చేసరికి ఒకేసారి మేము రద్దు చేస్తున్నాం అనే వరకు అందరిలో టెన్షన్ మొదలైందన్నమాట. సో బట్ ఇది ఈవెంచువల్‌గా అంటే ఎంతవరకు అది లా అవుతుంది, రూల్ అవుతుంది వేచి చూడాలి తప్పకుండా. బట్ ఈవెంచువల్‌గా ఈ పర్టిక్యులర్ కేసు సుప్రీం కోర్ట్‌లో ఎండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో మనం వెయిట్ చేసి చూడాలి సుప్రీం కోర్ట్ ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు ఈ రూల్‌ని అనేది. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ టెంపరరీగా అయితే ఓన్లీ ఒక 14 days స్టే ఇచ్చారు. కానీ నేను అక్కడ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళందరూ చెప్తూ ఉన్నారు. ఎవరైతే 8th మంత్, 7th మంత్, ఈవెన్ 6th మంత్‌లో ఉన్న వాళ్ళు ప్రీమెచ్యూర్ అయినా సరే మాకు సిజేరియన్ చేసేసేయండి. ఇది ఆర్డర్ వచ్చే లోపల వీళ్ళు పుట్టేస్తే పాతవే అమల్లో ఉంటాయి అని హాస్పిటల్స్ సిజేరియన్స్ కోసం లైన్ కట్టారు. అంజలి, కెన్ యూ బిలీవ్ ఇట్ అని అంటే నాకు జస్ట్ కాంట్ డైజెస్ట్ ఇట్ రియలీ. ఎందుకంటే 9th మంత్ అంటే పోనీ కొంతవరకు మనం ఇది చేసుకోవచ్చు. మరి 7th, 8th కూడా అక్కడ గ్రీన్ కార్డ్ కోసం లేకపోతే అక్కడ సిటిజన్‌షిప్ కోసం పిల్లల హెల్త్ ఎలా మనం డిస్టర్బ్ చేస్తామే బాబు. ఐ డోంట్ సపోర్ట్ దిస్ రియల్లీ అని అన్నా నేను. నిజంగా సిట్యుయేషన్స్ అలా ఉంటే కొంచెం బాధాకరం అండి. అంటే బట్ ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. ఎందుకు అని అంటే ద రీజన్ ఐ మీన్ కొంచెం వెనక్కి వెళ్ళి చూస్తే మనము పేరెంట్స్ అంటే చాలా సాక్రిఫైస్ చేస్తారు. ఒక జనరేషన్ సాక్రిఫైస్ చేసి ఇక్కడ పేరెంట్స్ వదులుకొని స్టడీస్ కని వెళ్ళి అక్కడ వీసాస్ ద్వారా అంటే వర్క్ వీసాస్ వచ్చి ఫ్యామిలీ ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? అట్లీస్ట్ టు గివ్ దేర్ కిడ్స్ ఎ బెటర్ ఆపర్చునిటీ, రైట్? అంతే. సో ఎవరైనా పాజిటివ్ గా అలా థింక్ చేస్తారు. బట్ ఇప్పుడు మీరు అనిన దానికంటే సి సెక్షన్స్‌కి లైన్‌లు కట్టారు అనేది మాత్రము ఫాల్స్ స్టేట్మెంట్ అని నేను అంటాను.
ఎందుకనంటే ఇప్పుడు ఈ కంట్రీలో ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే అది ఎలా ఉంటుంది ప్రొసీజర్. బట్ యునైటెడ్ స్టేట్స్లో మటుకు మీకు ఒక బేబీని డెలివర్ చేయాలి సి సెక్షన్ ద్వారా అని అన్నప్పుడు వాళ్ళు రూల్స్ కొన్ని ఫాలో అవుతారు ఆ, ఖచ్చితంగా. ఏదన్నా కాంప్లికేషన్ అరైజ్ అవ్వాలి అంటే మదర్కి కానీ బేబీకి కానీ యూనో లైఫ్కి ప్రాబ్లం ఇంకా ఏదైనా ప్రాబ్లం అంటే ఒక డాక్టర్గా అంటే యు ఆర్ ఎ డాక్టర్, యు ఆర్ ఎ లైసెన్స్డ్ డాక్టర్. ఇఫ్ యు ఆర్ మేకింగ్ ఎ రాంగ్ డెసిషన్ యు ఆర్ పుట్టింగ్ యువర్ లైసెన్స్ ఎట్ స్టేక్. సో అలాంటప్పుడు Understand. ఒక డ్యూ డెలిజెన్సీ చేసి జస్టిఫై చేయగలగాలి మీరు. అంటే ఇప్పుడు సి సెక్షన్ నిజంగానే నేను రికమెండ్ చేస్తున్నానా లేదా, వాళ్ళు వచ్చి అడిగేశారని సి సెక్షన్ మాత్రం అక్కడ చెయ్యరు. ఎందుకంటే రూల్స్ అంటే మీ బీయింగ్ ఎ మామ్ యూనో ఐ వెంట్ త్రూ ద ప్రాసెస్ ఐ నో. ఎక్కువ శాతం వాళ్ళు రెగ్యులర్ డెలివరీస్కి ఎంకరేజ్ చేస్తారు. ఏదన్నా కాంప్లికేషన్ వస్తేనే సి సెక్షన్, అదర్వైజ్ యూ హ్యావ్ టు డూ నార్మల్ డెలివరీ. యా. సో ఇది కూడా నన్ను అడిగారు చాలా మంది, అంటే ఇలా అందరూ సి సెక్షన్ చేసుకోవాలి అని వెళ్తున్నారు అని అంటే అక్కడ మెడికల్ సిస్టమ్ ఎంకరేజ్ చెయ్యదు. అండ్ దెన్ ఎందుకంటే ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళకి ఉండాలి, అంటే ఏ విధంగా డాక్టర్ దాన్ని జస్టిఫై చేశారు చేశారు, అనేది. ఇన్సూరెన్స్ కవర్ అవుతుందా, ఎందుకంటే సి సెక్షన్ అన్నప్పుడు అడిషనల్ డేస్ మీరు ఉండాల్సి వస్తుంది హాస్పిటల్లో. సో అది రియల్గానే డాక్టర్ జస్టిఫికేషన్ ఎలా ఉంది అనేది వాళ్ళు కవర్ చేసేటప్పుడు చూస్తారు. దట్స్ అ ఫాల్స్ స్టేట్మెంట్ ఐ వుడ్ సే. అంటే వీళ్ళు ఒకవేళ వెళ్ళి అడిగినా కూడా డాక్టర్స్ డినై చేస్తారు, ఎందుకంటే దే హ్యావ్ టు ఫాలో ద రూల్స్. రైట్. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా పెడితే సేఫ్ సైడ్ ఉంటారు, ఎలా పెడితే ప్రాబ్లమ్స్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది, విచ్ ఈస్ ద బెస్ట్ వే టు గో అని అంటే మీరు ఏం చెప్తారు? యూజువల్గా అంటే వాళ్ళు ఎలాంటి వీసాలో వెళ్ళాలనుకున్నా కూడా దే హ్యావ్ టు మేక్ ష్యూర్ అంటే మీరు మీ హోంవర్క్ చేయండి ఫస్ట్. అంటే నేను స్టూడెంట్గా వెళ్తున్నానా, H1B మీద వెళ్తున్నానా, H4లో వెళ్తున్నానా, ఇలా రకరకాల వీసాస్ చూసుకుంటే కూడా అంటే ఈ వీసాతో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది. స్టూడెంట్ అయితే నేను స్టూడెంట్గా వెళ్తాను, చదువు ఫినిష్ చేసుకుంటాను, నేను ఆఫ్ క్యాంపస్ చేయకూడదు జాబ్, ఓన్లీ ఆన్ క్యాంపస్ పార్ట్ టైం చేయాలి, దానికి తగిన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది అని చూసుకొని మీరు వెళ్ళండి, అంటే ఇవాల్యుయేట్ చేసుకోండి. ఎందుకంటే అందరికీ వన్ సైజ్ డజంట్ ఫిట్ ఎవ్రీబడి. కరెక్ట్. సో మీ ఫైనాన్షియల్ కేపబిలిటీస్ని బట్టి మీరు చూసుకోవచ్చు. అండ్ దెన్ H1B మీద వెళ్ళే వాళ్ళు కూడా అంతే. నిజంగా మీకు జాబ్ ఉందా అక్కడ, సో జాబ్ ఉంటే ఎక్కడ వర్క్ చేస్తున్నారు అంటే బీ ప్రిపేర్డ్. మీరు వీసాకి వెళ్ళేటప్పుడు కూడా యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. మీ టైటిల్ ఏంటి, మీరు ఎలాంటి జాబ్ డ్యూటీస్ చేస్తారు, ఏ లొకేషన్లో కూర్చొని జాబ్ చేస్తారు అనేది వెరీ ఇంపార్టెంట్. మీరు H1Bలో వెళ్ళాలనుకున్నప్పుడు సో మీరు చూసుకోండి, అంటే మీకు జాబ్ నిజంగానే అక్కడ ఉందా. అంటే ఇట్ షుడ్ నాట్ బి ఏ పేపర్ జాబ్, ఇట్ షుడ్ బి ఏ రియల్ జాబ్. Yeah. సో రియల్ జాబ్ మీరు ఎక్కడ అంటే ఓకే నాకు H1B అప్రూవ్ అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అని కాకుండా డూ యూర్ డ్యూ డెలిజెన్సీ. నా జాబ్ టైటిల్ ఏంటి, జాబ్ డ్యూటీస్ ఏంటి, నేను ఎక్కడ కూర్చొని వర్క్ చేస్తాను, అదే కమ్యూనికేట్ చేయాలి మీరు ఆఫీసర్కి. అలా వెళ్ళినప్పుడు కూడా మీరు అంటే ఏ స్టేట్లో మీకు జాబ్ ఉంటే అక్కడికే ల్యాండ్ అవ్వడానికి చూసుకోండి. డిఫరెంట్ స్టేట్కి వెళ్ళినప్పుడు ఆఫీసర్కి డౌట్ వస్తుంది. ఇప్పుడు మీరు కాలిఫోర్నియాలో ఉంటే మీరు ఈస్ట్ కోస్ట్లో దిగారు అనుకోండి, నేను జాబ్ కాలిఫోర్నియాలో కదా, నువ్వు ఈస్ట్ కోస్ట్లో ఎందుకు దిగావు, అసలు నిజంగానే నీకు రియల్ జాబ్ ఉందా లేదా అనేది బిగ్ క్వశ్చన్. సిబిపిలో అట్ ద పోర్ట్ ఆఫ్ ఎంట్రీలో మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మేక్ షూర్ అంటే ఓకే మా సిస్టర్ ఉంటుంది ఇక్కడ ఈస్ట్ కోస్ట్లో అంటే ఫస్ట్ ల్యాండ్ దేర్ వేర్ యూ హ్యావ్ ద జాబ్, దెన్ గో టు యువర్ సిస్టర్ ఆర్ యువర్ ఫ్యామిలీ హూ ఎవర్ ఇట్ ఈస్, డూ దట్స్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఎలాంటి ఇప్పుడు H4లో చాలా మంది వెళ్తూ ఉంటారు. H4 అనగానే ఎక్కువగా అంటే మనము ఓకే అంటే ఉమెనే డిపెండెంట్గా వెళ్తున్నారు అని అనుకుంటాం, అలా కాదు, మెన్ కూడా వెళ్తుంటారు. H1B ప్రిన్సిపల్ అప్లికెంట్, H4లో ఎవరైతే డిపెండెంట్స్ ఉంటారో వెదర్ ఇట్ ఇస్ ఎ హస్బెండ్ ఆర్ వైఫ్ వాళ్ళు వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా చాలా అంటే హస్బెండ్ ఎక్కడ వర్క్ చేస్తున్నారు, ఏ కంపెనీకి వర్క్ చేస్తున్నారు, ఆయన టైటిల్ ఏంటి, ఇన్ఫర్మేషన్ అంతా మనం ఇవి చూసుకుంటే అంటే కొంచెం క్రాస్ ఓవర్ అవుతాం, ఎస్పెషల్లీ ఫ్యామిలీ లాలోను ఇమిగ్రేషన్ లాలో. కొంతమంది లేడీస్ని మనం చూస్తూ ఉంటాము, అక్కడికి వెళ్ళి H4 మీద కొద్ది రోజులు ఉండి వెనక్కి వచ్చేసి ప్రాబ్లమ్స్ అయ్యి స్టేటస్ లేకుండా మళ్ళీ హస్బెండ్ దగ్గరికి వెళ్ళలేకుండా ఇలా. అంటే మేక్ షూర్ దట్ అంటే యువర్ హస్బెండ్ ఈజ్ వర్కింగ్, ఆయన స్టేటస్లో ఉన్నారు, ఆయన పే స్టెప్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు కూడా మానిటర్ చేసుకుంటూ అంటే యు ఆర్ ఆన్ స్టేటస్ అనేది యూ షుడ్ హ్యావ్ దట్ బేసిక్ నాలెడ్జ్ ఐ వుడ్ సే. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ రూల్స్కి కంప్లై అవుతూ మీరు ఇవన్నీ చూసుకుంటూ ఉంటే యూ విల్ రియల్లీ హ్యావ్ ఎ గుడ్ లైఫ్ దేర్. రైట్. సో విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం లేదు ఐ థింక్. విజిటింగ్ వీసాలో వెళ్ళే వాళ్ళకి ఏంటి అంటే ఒక చిన్న సజెషన్, ఈ మధ్య నేను కూడా అంటే ఫస్ట్ హ్యాండ్ నాలెడ్జ్ నాకు కూడా లేదు, ఎవరో చెప్తే వినడమే. పేరెంట్స్కి 1 వే టికెట్ ఉంటే మళ్ళీ వెనక్కి పంపించేశారు అనేది.
సో 2-way టికెట్ తీసుకోవాలా? ఆల్వేస్. ఎందుకంటే మీరు ప్లానింగ్‌లో అంటే మీరు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు నేను ఒక 1 మంత్ ఉంటాను మళ్ళీ వెనక్కి వచ్చేస్తాను. మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటారు కదా! సో దట్స్ ఆల్సో ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఆల్వేస్ రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోండి. దట్స్ వెరీ ఇంపార్టెంట్. సో రూల్స్‌కి కంప్లై అయ్యి ఉంటే నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఈవెన్ వాట్ అబౌట్ బిజినెస్ వీసా అండి? బిజినెస్ వీసా కూడా అంతే. బీ1 ఈజ్ బిజినెస్, బీ2 ఈజ్ ప్లెజర్ లైక్ టూరిజంకి వెళ్ళడం. అంటే ఫ్యామిలీ ఎవరన్నా ఉంటే చూసుకోవడం, ఇప్పుడు వాళ్ళ డాటర్‌ని, సన్‌ని చూసుకోవడం. బీ1 కూడా సేమ్. అంటే బీ1 మీకు మల్టిపుల్ ఎంట్రీ ఒక 10 ఇయర్స్ ఉండొచ్చు. బీ1, బీ2 మల్టిపుల్ ఎంట్రీ అంటారు దాన్ని. కానీ మీరు ఎవ్రీ టైమ్ ఎంటర్ అయినప్పుడు మీ స్టే అనేది విల్ బి డిసైడెడ్ బై ది I-94. ఆ I-94 మీకు ఆఫీసర్ 1 మంత్‌కి ఇవ్వచ్చు, 2 మంత్స్‌కి ఇవ్వచ్చు, 6 మంత్స్‌కి ఇవ్వచ్చు. రైట్. సో మేక్ ష్యూర్ మీరు కంట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత 24 అవర్స్ తర్వాత లాగిన్ అయ్యి ఆన్లైన్లోకి వెబ్సైట్లోకి లాగిన్ అయ్యి మేక్ ష్యూర్ యూ డౌన్లోడ్ యువర్ I-94. మీకు అసలు ఎన్ని రోజులు ఇచ్చారు, లేదు నాకు 6 నెలలు ఇచ్చేశారు అని అజ్యూమ్ చేసుకోవద్దు. Yes, yes. సో ఎన్ని రోజులు ఇచ్చారు నాకు, నేను ఎన్ని రోజులు ఉండగలిగాను. మీరు ఒకవేళ 6 మంత్స్‌కి రౌండ్ ట్రిప్ బుక్ చేసుకుంటే మీకు 3 మంత్సే ఇచ్చారనుకోండి, మేక్ ష్యూర్ యూ ప్రీపోన్ ద టికెట్ టు దట్ 3 మంత్స్. సో ఇట్లా చూసుకుంటా అంటే యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ హోంవర్క్. మీ వర్క్ మీరు చేసుకొని నేను ఎంతకాలం ఉండగలుగుతాను అలా చూసుకొని ఉంటే రూల్స్కి కంప్లై అయ్యి ఇట్స్ బెస్ట్ కంట్రీ. నాకు ఒక విషయం చెప్పండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వాళ్ళు మీకు కాంటాక్ట్ అయ్యి అవి అవకాశం ఉంటుందా? ఓ ఆల్వేస్. సో వాళ్ళు janitalaw.comకి వెళ్ళి చూడొచ్చు. మా అడ్రస్ ఉంటుంది, ఫోన్ నెంబరు. అండ్ దెన్ janita@janitalaw.comకి ఈమెయిల్ చేయొచ్చు. అండ్ దెన్ మాకు ఫోన్స్ చేయొచ్చు 703-789-5866 ఆర్ 703-880-6409. ఈ 2 నెంబర్స్కి చేసినా కూడా దెన్ వన్ ఆఫ్ అవర్ పారాలీగల్స్ విల్ పికప్ అండ్ దెన్ రెస్పాండ్ టు యువర్ కాల్ అండ్ అవసరమైతే షెడ్యూల్ చేస్తారు అపాయింట్మెంట్స్. మీరు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ? ఐల్ బీ హియర్ ఫర్ అనదర్ 2 weeks. 2 వీక్స్ ఉంటారు కదా. ఇన్ కేస్ మీకు ఏదైనా కనుక డౌట్స్ ఉన్నా, ఈ క్వశ్చన్ అడిగితే బాగుంటుంది మీకు అనిపించి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే జనత గారిని మళ్ళీ పిలిపించి మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ వెబ్సైట్ అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను మీకు అందుబాటులో ఉంచుతాను. జనత గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎక్కువ టైం తీసుకుంటే క్షమించాలి, ఏమీ అనుకోవద్దు. Thank you so much and Thank pleasure you. is mine. Thanks for the opportunity. Thank you.